కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా అడుగులు వేస్తున్నటువంటి తీరుకి అద్దం పట్టినటువంటి తీర్పే. ముందు ప్యానెల్లో ఉన్నటువంటి పాతూరి నాగభూషణ్ గారికి, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి అభినందనలు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టులో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు. ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చాలా పెద్ద ప్రభావం చూపించింది. గెలిచినటువంటి మీకు మన ఆలపాటి వారు కానీ, లేకపోతే రాజశేఖర్ గారు కానీ, వాళ్ళతో పాటుగా ఇప్పుడు మన కూటమి మద్దతు ఇచ్చినటువంటి రఘువర్మ గారు ఓడిపోయి గాలి శ్రీనివాసరావు గెలిచింది 700 అక్కడ కొన్ని సందర్భాలు అది మీతో ప్రస్తావిస్తాను. ఇక్కడ మొత్తం మీద మాత్రం 33 నియోజకవర్గాల పైచీలకు, అంటే రాష్ట్రంలో సగం వాటా పైచీలుగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ చిన్నది కాదు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ కోసం మీరు ముందు స్టార్టింగ్ లోనే చెప్పారు, వైఎస్ఆర్సీపీకి పోటీ చేసే పరిస్థితి లేదు, వాళ్ళు చెయ్యలేరు కూడా. ఎందుకు? అన్ని రంగాలుగా, ఇప్పుడు వ్యవసాయదారులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, లేకపోతే పెట్టుబడిదారులు, విద్యార్థులు, యువత అందరూ వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అయిపోయారు మన ఎన్నికలు అయిపోయిన వెంటనే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోటులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి పరిపాలన ఒకటి. కూటమిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల నుంచే పవన్ కళ్యాణ్ ఉంటాడా, వచ్చేస్తాడా, ఆయన మద్దతు ఇస్తాడా, ఇదే ఉంటుంటే, కానీ ఒకే ఒక్క మాట మీద అందరూ కలిసి వెళ్తున్నటువంటి ప్రభావం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనికొచ్చింది వికే గారు. ఇప్పుడు మీకు విశాఖపట్నం, అంటే మనకు ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. కూటమి బలపరిచింది రఘువరమని, కానీ అక్కడ గెలిచింది గాది శ్రీనివాసరావు నాయుడు. కానీ అక్కడనే ఎందుకు జరిగిందంటే బూమ్రాంగ్ జరిగింది. అక్కడ ఒకవైపు మాధవ్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పిఆర్టీకి మద్దతు ఇచ్చారు, కూటమి ఏమోని రఘువర్మ మద్దతు ఇచ్చింది. కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు అన్ని చోట్ల విస్తృతంగా తిరిగారు. అక్కడ టీచర్లు జీర్ణించుకోలేకపోయారు ప్రభుత్వం వచ్చి ఉపాధ్యాయుల ఎన్నికల్లోకి డైరెక్ట్ గా రావటం అనేది. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెర వెనుక వైఎస్ఆర్సీపీ నడిచింది. వస్తే ఓపెన్ గా ధైర్యంగా పోటీ చేయాలి, లేకపోతే గమ్మునుండాలి. గతంలో మీరు చూడండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమికి అధికారం వచ్చిన తర్వాత విశాఖపట్నానికి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పారు. సత్యబాబు అప్పుడు యునానిమస్ గా గెలిచాడు. అయితే అలాగ ఉండాలి, కానీ తెర వెనుక ఒకటి, తెర ముందు ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేదు. అరే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు, అవసరం లేదు ఎన్నిక, కానివ్వండి వదిలేయండి అని చెప్పారు, వదిలేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు కృష్ణా గుంటూరు తీసుకున్నా, ఉభయ గోదావరిలు తీసుకున్నా, మళ్ళా వెనక నుంచి వైఎస్ఆర్ ఏమోని పోటీ చేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వడం, మళ్ళా తర్వాత వాళ్ళు పోటీ పెట్టకపోవడం, విద్యార్థులు కానీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా పక్కాగా దీన్ని అబ్జర్వ్ చేశారు. ఈ రోజు మాత్రం ప్రభుత్వం తాలూకా పనితీరు మీదే ఈ ఎన్నికలు జరిగాయి, పనితీరుని ప్రశంసిస్తూనే జరిగాయి. కేవలం నేనైతే క్లియర్ గా చెప్తున్నాను, గెలిచిన క్యాండిడేట్లు అందరూ చూడండి, మీరు అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. ఇంత మెజార్టీలు రావు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే, ఏ వర్గం వారికి వ్యతిరేకత ఉన్నా. అది కాకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా క్యాండిడేట్లు అందరినీ గెలిపించడం కోసం ముందుకు వచ్చారు. అందుకని ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది వికే గారు. మనం ఎన్ని అనుకున్నా మాత్రం ఉత్తరాంధ్రలో అక్కడ బూమరాంగ్ జరిగింది. అక్కడ రఘువర్మ కూడా ఓడిపోవాల్సిన అవసరం లేదు, కేవలం ఓడిపోయింది ఒక 700 ఓట్లతోటే. అక్కడ ఈ కూటమి అభ్యర్థులు పూర్తిగా అందరూ శాసనసభ్యులు రఘువర్మ కోసం, చివరికి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ తో సహా. కానీ మాధవ్ ఏమో అటు చెప్పడం, తెలుగుదేశం వాళ్ళు ఇటు చెప్పడం, మొత్తం మీద టీచర్లో కన్ఫ్యూజ్ వచ్చిన తర్వాత అక్కడ మైనస్ తోటి పోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నిక మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి పనితీరుకు ఆధారంగానే జరిగాయన్నది నేను అభిప్రాయపడుతున్నాను వికే గారు. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో జరిగిన ఎన్నిక మాధవ్ కూడా బీజేపీ నాయకుడే, ఆయన కూటమి పార్టీ నాయకుడే, సీనియర్ నాయకుడు పైగా కదా. ఆయన కూటమి రఘువర్మకి సపోర్ట్ చేస్తుందని తెలిసినా కూడా ఆయన శ్రీనివాస నాయుడు గారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేయడం, ఆయనతో పాటు కొంతమంది టీడీపీ, కొంతమంది జనసేన నాయకులు కూడా ప్రచారం చేశారని చెప్తున్నారు. అక్కడ జనసేన టీడీపీ నాయకులు చేయలేదు, ఓన్లీ మాధవ్ ఒక్కరే అక్కడ గాది శ్రీనివాసరావు నాయుడుకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత పురంధరేశ్వర ఏమో ప్రకటన చేశారు, మేము ఏ పార్టీ ఎవరికి మేము మద్దతు ఇవ్వలేదని. అందుకని గెలిచిన గాది శ్రీనివాసరావు నాయుడు ఏం చెప్పాడు, నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని చెప్పాడు. కూటమి నుంచి మాత్రం జనసేన, తెలుగుదేశం శాసనసభ్యులు అందరూ ఈ 6 జిల్లాలు, అంటే పాత జిల్లాలో విజయనగరం, విశాఖ